హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే డైలీ లాగ్ పోస్ట్ చేస్తున్నానండి. ఇదైతే కూరగాయలు తెచ్చాడు ఈరోజు. మొన్న మీకు షార్ట్స్లో ఫుల్ వీడియోలో పోస్ట్ చేశాను కూరగాయల స్టాండ్ గురించి. అందులో అయితే సర్దేస్తున్నాను. ఈరోజైతే బెండకాయ పులుసు చేస్తున్నానండి. మామూలుగా అయితే ఫ్రై చేసేదాన్ని, కాకపోతే బెండకాయలు కొంచెం ముదిరిని తెచ్చాడు, అందుకని పులుసు చేస్తున్నాను. ఇప్పుడు ఈ షీట్స్ అయితే ఉన్నాయి కదా, అది నేను మీషోలో తీసుకున్నానండి. అవి ప్లాస్టిక్ షీట్స్ లాగా వస్తాయి. మనం దేంట్లో అలమారలో అయినా సెల్ఫ్లో అయినా వాడుకోవచ్చు. మనం వాష్ చేసుకోవచ్చు. తడి క్లాత్ దాన్ని క్లీన్ చేసేసుకోవచ్చు. మనం చాలా రోజుల వరకు యూజ్ అవుతాయి. మనం పేపర్లు వేసి అదంతా హైజీనిక్గా ఉండదు కదా. ఇవైతే చాలా బాగుంటాయి. ప్లాస్టిక్ వస్తుంది, వాష్ కూడా చేసుకోవచ్చు. మనము అయితే కట్ చేసి కూరగాయల స్టాండ్లో అయితే వేసాను. నేను సెల్ఫ్లో కూడా అవే వేసానండి. చక్కగా మనం తడి క్లాత్ పెట్టి తుడుచుకోవచ్చు, లేదంటే వాష్ చేసుకోవచ్చు. ఇక్కడైతే బెండకాయ పులుసు చేసేస్తున్నానండి. ఏదండి, సింపుల్గా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేయిన తర్వాత ఒక టమాటా వేసేసి ఈ కరివేపాకు వేసేసానండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు వేసేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిచ్చిన తర్వాత సరిపోని ఉప్పు కారం వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకొని మగ్గిన తర్వాత చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మరిగిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే, సింపుల్గా అయిపోతుంది. ఇక్కడైతే నేను తులసి స్టాండ్ తీసుకొని షార్ట్స్లో పోస్ట్ చేశాను. చాలా హెవీ వెయిట్ అయితే ఉంది. ఇది వచ్చేసి నాకు 850 900 అలా పడింది. చాలా బరువుగా ఉంది. అది తులసిది సిమెంట్దండి. కుండీ అయితే చాలా బరువుగా ఉంటుంది. అందుకని నేను ఈ స్టాండ్ తీసుకున్నాను. నాకు గోడ మీద పెట్టడానికి కుదరదండి, చాలా హైట్లో ఉంటుంది. పూజ చేయడానికి కూడా కుదరదు. అందుకని ఇది మీషోలో తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. 900 850 అలా పడింది. 2 స్టెప్స్ అయితే వస్తాయి. హెవీ వెయిట్ అయినా కానీ 70 kgs వరకు మోస్తుంది. ఇది మా అబ్బాయి క్రియేట్ చేశాయండి. మా అమ్మాయి అయితే ఇక్కడ డ్రాయింగ్ వేస్తుంది. చూడండి, వెంకటేశ్వర స్వామి ఈ సెలవుల్లో వేస్తుందండి. ఇప్పుడు హాఫ్ డేసే కదా, కూర్చొని వేస్తుందండి. మామూలుగా చాలా బాగా వేస్తే ఒకరోజు తను వేసినవి అని నేను వీడియోలో పోస్ట్ చేస్తాను. చాలా బాగా వేసిద్ది. ఇదిగోండి, ఇంకో డ్రాయింగ్ అయితే వేస్తుంది. నేను అవన్నీ ఒకరోజు పోస్ట్ చేస్తాను. మన ఛానల్ని నచ్చితే అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన షార్ట్స్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. నేను సాంగ్స్ కామెడీ లాగ్స్ కూడా చేస్తాను. మన ఛానల్ వచ్చేసి గాయత్రీదేవి ఫ్యాషన్స్ అండ్ కామెడీ లాగ్స్ అండి. మన దాంట్లో డ్రెస్సెస్ నైటీస్ కూడా పోస్ట్ చేశాను. ఇప్పుడైతే పోస్ట్ చేయట్లేదు, ఎందుకో కూడా నేను చెప్తాను. ఇది కూడా తులసి స్టాండ్ ఇట్లా మా వాకిలికి ఇటు పక్కన అయితే ఉంటుంది. ఇట్లా అయితే ఉందండి. చాలా హెవీ వెయిట్ ఉంటుంది. ఇదైతే మన థర్స్డే రోజు సాయిబాబా గుడికి వెళ్ళామండి దర్శనం చేసుకోవడానికి. మీకు వీడియోలో పెడదామని నేను కొంచెం వీడియో క్లిప్ తీశాను, షార్ట్. సాయిబాబా దయ వల్ల మన ఛానల్ తొందరగా గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.